అందరు ప్రైజ్ ది లార్డ్ అండి. 33వ కీర్తన కంఠస్థం చేయబడిందని చెప్పుకుందామండి. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలంతో ఆయనను కీర్తించుడి. ఆయనను గురించి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహంతో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యం యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించున్నాడు. లోకం యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఆయన మాట సెలవేయగా దాని ప్రకారమైన ఆయన ఆజ్ఞాపింపగానే కార్యం స్థిరపరచబడాను. అన్ని జనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధనిలు, ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకుని జనులు ధనిలు. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించున్నాడు. తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. ఏ రాజును సేనా బలం చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలం చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రం అక్కరకు రాదు, అది దాని విశేష బలం చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణంను మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులంగా కాపాడటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. మనం యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచినాము, ఆయన బట్టి మన హృదయం సంతోషించుచున్నది. మన ప్రాణం యెహోవా కొరకు కనిపెట్టుకొనిచున్నది, ఆయనే మనకు సహాయమును కీడమునై ఉన్నాడు. యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుకొనిచున్నాం, నీ కృప మా మీద నుండును గాక. థ్యాంక్ యూ.